ఇప్పుడు ముఖ్యంగా ఏపీ విషయానికొస్తే ఏపీలో కడప ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అనుకోవచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో 2 ప్రాంతాల్లో ఉప ఎన్నికలు. ఒకటి ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీ స్థానాలకు ఉప ఎన్నిక వచ్చింది. ఒకవేళ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా నెగిటివ్ నెరేషన్ వెళ్ళే అవకాశం ఉందంటారా? కానీ అక్కడ ఖచ్చితంగా మేమే గెలవాలని చెప్పేసి కూడా టీడీపీ కూడా అక్కడ ప్రచారం బాగానే చేసింది. కడప అడ్డా జగన్ అడ్డా కాదు, అది టీడీపీ అడ్డా అని చెప్పడం కూడా జరిగిన పరిస్థితి. ఎన్నికల్లో ఎట్లా చూడవచ్చు సార్ ఎన్నికలు? అంటే కడపలో కానీ ఎక్కడైనా రాయలసీమలో రూలింగ్ పార్టీ ఓడిపోతూ అపోజిషన్ పార్టీ కలిసి వచ్చింది. టీడీపీ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అక్కడ స్వీప్ జరిగింది. ఈవెన్ రాయలసీమలో కూడా ఆయనకు ఓట్లు చాలా పడ్డాయి. కనుక ఉంది అక్కడ ఫ్యాక్షనలిజం వలన మీకు రాయలసీమ వరకు అది ఆ ముఠా తగాదాల వలన ఓటరు మేము ఆ ఎలక్షన్ చూడడానికి వెళ్ళినప్పుడు రాయలసీమలో దళితవాడకు వెళ్ళాం. దళితవాడకు వెళితే వాళ్ళు ఏంటి మీరు ఓట్లు మాకు ఓట్లు ఎందుకంటే ఎవరో వాళ్ళు వేసుకున్నారు. బాంబుల దాడి లేదు, బాంబులు పడడం లేదు, వర్షం పడింది కనుక బాంబులు పేయడం లేదు ఆ రోజు, కనుక బాంబులు పేయడం లేదండి, చాలా ఉందండి, శాంతియుతంగా ఉందండి అని అంటున్నారు. దళిత తప్పి మా ఓటు పోయిందని వాడు బాధపడడం లేదు. అంటే ఒక 20-25 ఏళ్ళ క్రితం సంఘటన చెప్తున్నాను నేను. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఎన్నికలు పూర్తిగా లోపభూయిష్టమా, లేకపోతే దేశంలో ఎన్నికలంతా ఇదైపోయినా అని మనం ఇంకా అక్కడి దాకా రాలే. కానీ ఎన్నికల కమిషన్ మీద అనుమానపడడం అనేది ఏదైతుందో అది బహుశా ఈ మొత్తము వ్యవస్థకి, ఎన్నికల రాజకీయాలకు ఓటు పడుతున్నాయి ఈవీఎమ్మా లేకపోతే బ్యాలెట్ బాక్సా లేకపోతే అవి అది వెరిఫికేషను ఒకటి ఉంది కదా, దానికి దీనికి టాలీ కావాలి, అది టాలీ కావడం లేదు అంటున్నారు. అది టాలీ ఎందుకు కావట్లేదని మాకు ఇవ్వమంటే ఎలక్షన్ కమిషన్ మీకు అది అడిగే హక్కు లేదంటున్నారు. సుప్రీంకోర్టు అడిగిన సుప్రీంకోర్టు నిన్న వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో ఇది అడిగే హక్కు అపోజిషన్ పార్టీకి లేదని అంటుంది ఎలక్షన్ కమిషన్. మీకు సమాచారం ఇవ్వనంటే సమాచారం అడిగే హక్కు లేదని అంటే ఎట్లా? అసలు పోనీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది, దాని దగ్గరికైనా పోతామంటే దాని చాలా బలహీన పడిపోయింది. అది ఒక కాలంలో ఎలక్షన్ కమిషన్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే చాలా బలమైన కమిషన్. అది మీరు అక్కడ పోయారంటే మీకు సమాచారం వస్తుంది ఇన్ఫర్మేషన్ కమిషన్కి. ఇప్పుడు అట్లా ఆ పరిస్థితి కూడా లేదు. మొత్తంగా సంస్థలు బలహీనపడ్డాయి. వైసీపీ నాయకులు ఏమంటారంటే ఖచ్చితంగా బ్యాలెట్ పద్ధతి పెట్టాలి, ఈవీఎం ట్యాంపరింగ్ అవుతా ఉన్నాయని మాకు కూడా అనుమానం ఉందని చెప్పేసి కూడా వైబీ సుబ్బారెడ్డి లాంటి నాయకులు కూడా ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టారు. మీ అభిప్రాయం ప్రకారం ఏపీలో కూడా అలాంటి వ్యవహారం ఏమైనా జరిగిందంటారా, ఈవీఎం ట్యాంపరింగ్ లాంటిది? అంటే ఏపీలో ఒక సమస్య ఏమొస్తుందంటే మెజారిటీ అది బీజేపీ స్టేట్ కాదు ఒకటి. తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఒక వ్యతిరేకత సమాజంలో ఉన్నది అనేది కూడా మనము దాన్ని ఎప్పుడైనా ఆంధ్ర ప్రాంతానికి వెళితే అది ఆయన పరిపాలించిన పద్ధతి ఎట్లయితే ఇక్కడ కేసీఆర్ భరాసంది. ఇప్పుడు అట్లా మీరు భారతీయ రాష్ట్ర సమితి కూడా అనొచ్చు, మేము ఓడిపోయాం కాబట్టి ఇక్కడ ఎన్నికల వాళ్ళు అంటే ఓడిపోయిన ప్రతి పార్టీ కారణం వేరే వెతుకొచ్చు. కానీ ఆంధ్ర ప్రాంతం వరకు అంటే చంద్రబాబు నాయుడు ఎన్నిక కావడం కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కానీ అది దాదాపు మనకు ఆ ట్రెండ్ కనిపించింది. కానీ మహారాష్ట్ర హర్యానాలో అది కానీ హర్యానాలో ఇక బీజేపీ గెలవదని దాదాపు అది నిర్ణయం అయిపోయిందని ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళు, ఆ రాష్ట్రాలను అనలైజ్ చేసిన వాళ్ళు, ఎన్నిక రాసిన వాళ్ళందరూ హర్యానాలో మహారాష్ట్రలో చాలా గాలి బీజేపీ వ్యతిరేకంగా వీస్తున్నదని వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అది రాలే. అంటే ఓడిపోయినప్పుడు అంటారు ఇక్కడ కూడా ఎన్నికలు ట్యాంపర్ చేసినా కాంగ్రెస్ పార్టీ అక్కడైతే గెలిచేది కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఆంధ్ర ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర విభజన జరిగినందుకు క్షమించడానికి సిద్ధంగా లేరు. కనుక ఇన్ని రోజులైనా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పికప్ కాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక జనరల్గా ఒక వ్యతిరేకత అనేది అమరావతి విషయంలో కానీ మిగతా విషయంలో వచ్చింది. కాబట్టి ఒకళ్ళు అనుమానపడ్డా ఇక ఇప్పుడు బీహారు ఎన్నికల్లో లేదా మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో వచ్చినంత అనుమానం బహుశా అక్కడ ఏమైనా జరిగినా ఎట్లయినా బహుశా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఒక ప్రజాభిప్రాయం ఉంది. ఒకవేళ బ్యాలెట్ పద్ధతి పెట్టినా కూడా రిగ్గింగ్ జరిగే అవకాశం లేకపోలేదంటారా?
ఏది ఒకవేళ బ్యాలెట్ పద్ధతి పెట్టినా రిగ్గింగ్ జరిగే అవకాశం లేకపోలేదంటారా? అంటే ఎందుకు బ్యాలెట్ బాక్స్ ఉన్నప్పుడు జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. అవకతవకలు ఏంటంటే ఆ ఓటునే వీళ్ళు తీసేసుకున్నారు. అతని ఓటును ముందే తీసుకుని అక్కడ పోయి వెళ్ళేశారు. స్టాంప్ పెట్టేసి స్టాంప్ వేసి బ్యాలెట్ బాక్స్ ఎత్తుకపోయారు. ఇవన్నీ జరిగాయి. కనుక అప్పుడు జరిగిన అవకతవకలు అసలు ఓటర్ పోకుండా ఎవరో వాళ్ళు ఓటు వేసేవాడు. ఇప్పుడు మేము రాయలసీమలో ఒక ఎన్నికలు జరిగే రోజు వెళ్ళాం. వెళితే అసలు పొద్దున్నే లాఠీ చార్జ్ జరిగింది. అందరూ ఇళ్లలో ఉన్నారు, బయటికి రాలేదు. తర్వాత ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయంటే పోలీసు కూడా ఏదో అంటే శాంతియుతంగా జరుగుతున్నాయి అనేది రాయలసీమలో అదొక పెద్ద. మేము ఒకరు వెళ్ళి అడిగి అతను 10 ఓట్లు వేసాడు. నువ్వు 10 ఓట్లు ఎట్లా వేసావా అసలు అని అడిగాం మేము. అంటే అతను అన్నాడు, ఎన్ని ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాయి కదండి, 10 ఏళ్ళు ఒక్కొక్క ఏళ్ళు నవ్వుతానంటే ఒక అంటే బొట్టిన వేలేకి చాలు కదంటే అన్నేళ్ళు నొక్కి 10 ఓట్లు వేసాను. అంతదాకా వెళ్ళింది అప్పుడు ఒక స్టేజ్లో. ఇప్పుడు ఈవీఎం వచ్చిన తర్వాత అటువంటిది సాధ్యం కాదు. బ్యాలెట్ బాక్స్ ఎత్తుకపోవడము, ఈవీఎంను మీరు ఏమాత్రం ముట్టుకున్నా అది ఒక టెక్నాలజీ కాబట్టి దాన్ని చేయడానికి లేదు. కానీ ఈ ఓటరు లిస్టు, తర్వాత సిటిజన్ ఎవరు, ఓటర్ ఎవరు, ఇక్కడ జరుగుతున్న అవకతవకలు ఇంకా ఈవీఎం మీద ఒకటే ఏమంటున్నారంటే, ఒక స్టడీ చేసిన వాళ్ళు మనం ఓట్లు వేసే ముందు ఈవీఎం దాన్ని స్టార్ట్ చేసే ముందు దాన్ని టెస్ట్ చేయాలి పనిచేస్తున్నది లేదని. అప్పుడు ఒక 80 ఓట్లు ఇస్తారు. 80 ఓట్లు వేసి సరిగా 80 ఓట్లు తీసేసి అక్కడ నుంచి ఎన్నికలు ప్రారంభమవుతాయి.